మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం 10వ భాగం 25/3/24 బుద్ధవుడు చెప్తున్న హితబోధలో ఉన్నాం మనం. 100 శ్లోకాలు అయిపోయాయి నేను. అలాగే శత్రువు సాధించబడమియే కాక, అంటే సాధించలేకపోబడటమే కాక, దానివల్ల అనర్థమైనటువంటి మిత్ర విరోధం కూడా కలుగుతుంది తొందరపడి వాడి మీదకి వెడితే అని హితబోధ చేస్తున్నాడు ఉద్ధవ మహానుభావుడు. తస్య మిత్రాణ్యమిత్రాస్తే ఏ చోభయేంద్రుపాః అధియుక్తం త్వయైనంతే గంతారస్వామృతోపరి. ఏ చ ఎవరెవరు తస్య ఆ శిశుపాలుడికి మిత్రాణి మిత్రులు, నృపాహ రాజులో అంటే ఎవరతని మిత్రరాజులు, ఏ చ ఎవరెవరు తే నీకు అమిత్రాహ శత్రువులైన నృపాహ రాజులుగా ఉన్నారు, తే ఆ ఉభయే రెండు తగలవాడు అంటే నీ మిత్రుడు వాడి మిత్రుడు, త్వయా నీ చేత అభియుక్తం ఎదుర్కొనబడిన ఏవం ఆ శిశుపాలుణ్ణి గంతారహ పొందుతా కనుక అతః ఈ రెండు తెగల వారి కంటే అపరే వేరైన వాడు నీ మిత్రుడు వాడి శత్రువులు త్వాం నిన్ను గంతారహ పొందుతా అంటే నువ్వు యుద్ధ సన్నద్ధుడవై శిశుపాలుణ్ణి ఎదిరించిన నీ శత్రువు వాడి మిత్రులు అయిన రాజులందరూ వాడికి తోడై నిలబడతారు వెనక. వాడి శత్రువులు నీకు మిత్రులు అయిన రాజులంతా నీకు నీ పక్షంలో నిలుస్తారు అని కృష్ణుడికి చెప్తున్నాడు ఉద్ధవుడు. కనుక దానివల్ల ఏం జరుగుతుంది అనర్థం చెప్తాడు. మఖ విఘ్నాని సకలమిత్తముత్థాప్య రజకం హంతజాతమజాదారే ప్రథమేణ త్వయారినా. ఇత్థం ఈ విధంగా మఖ విఘ్నాయ యజ్ఞాన్ని విఘ్నం చేస్తే కొరకు యజ్ఞ విఘ్నం కోసం సకలం సమస్తమైన రాజకం రాజబృంద ఉత్థాప్య లేవదీసి లేక కలతపరచి హంత అన్ని అజాతారే అజాత శత్రువైన ధర్మరాజుకి త్వయా నీచేత ప్రథమేన మొట్టమొదటి అది నా శత్రువుగా జాతం అవుతావు. అంటే ఈ విధంగా నువ్వు రాజులందరినీ కలతపెట్టి శోభపెట్టి యుద్ధానికి లేవాలని అనుకోవడం ధర్మరాజు చేయబూనిన రాజసూయ యాగానికి పెద్ద విఘాతం కల్పించిన వాడు అవుతావురా. కనుక దాని వలన అజాతశత్రువని పేరు పొందే యుధిష్ఠరుడైన ధర్మరాజు మొట్టమొదటి శత్రువుగా నువ్వే అవుతావు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకో. అతడు కూడా శత్రువు కానీ మనకేం పీకుతాడా అనుకోను, మన వల్ల మనకి నష్టమేమిటి అనే ప్రశ్న నీకు వస్తుందేమో. దానికి నేను చెప్తున్న సమాధానం వినబ్బాయి. సంభావ్యత్వాం అతిభ రక్షమస్కంధం సబాంధవ సహాయ మధ్వరధురాం ధర్మరాజో వివక్షతే. ఎక్కడో ఒక పేజీ ఎగిరిపోయింది.
ముందు చేస్తానని మాట ఇచ్చి చేయకపోవటం ఉందే అది దోషం, కానీ మా వల్ల కాదని చెప్పిన తర్వాత తప్పేముండదు. కనుక ఆ విషయాన్ని జాగ్రత్తగా చెయ్యరా అంటున్నాను. మహాత్మానోను గృహణంతి భజమానాన్ రిపూనపి సపత్నేహి ప్రాపయంచబ్ధిం సింధవో నగనిమ్నగాః. మహాత్మానః మహానుభావులు అంటే నిగ్రహ అనుగ్రహం రెండూ కలిగినవ, భజమానాన్ శరణు జొత్తుతున్న, రిపూనపి శత్రువులను సైతం అనుగ్రహణంతి అనుగ్రహిస్తారా. సింధవ మహానదులు, సపత్నేహి సవతులైన, నగనిమ్నగా సెలయేర్లను, అభ్యం సముద్రం వైపు ప్రాపయతి ప్రవహించి చేరతాయి కదా. కనుక మహానుభావులైన వాళ్ళు శరణు పొందిన శత్రువులను దయతో చూస్తారు. ఎలా అంటే ఇంకా బంధువులను గురించి వేరుగా చెప్పాలబ్బాయి. గంగానది మొదలైన మహానదులు తమతో కలిసి వస్తున్న సవతులైన, కొండల మీద నుంచి పుట్టి కింద పారే ఏర్లను కూడా సముద్రాన్ని చేర్చి తమ సౌభాగ్యాన్ని వాటికి ఇస్తున్నాయి కదా. కనుక మా వల్ల కాదని పరిహరించటం రాజులకు మంచి పని కాదు. అలా అయినా అమృతం తాగిన వాళ్ళని ఈ పిండి తినండయ్య, అమృతం తాగేవాడిని ఏ రాత్రి పూట మేము బియ్యం పిండి ఉడికించాం, బియ్యం రవ్వతో పిండి చేశాం, ఉపవాసాన్ని నాటి అది పెట్టమంటే అది మంచిదా అని అంటున్నా. అమృతం నామ యత్సంతో మంత్రజిహ్వేషు జుహ్వతి శోభైవ మంద రక్షుబ్ధ క్షుభిత. క్షుభితాంబోధి వర్ణనా. అది అమృతం నామ. అమృతం అంటే సంతః విద్వాంసులు, మంత్రజిహ్వేషు అగ్నులలో, యత్ ఏ పురోడాశం మొదలైన వాటిని జుహ్వాతి హోమం చేస్తారు, రేలుస్తారు. తదేవ అదే మందర పర్వతాన్ని క్షుబ్ధ కవ్వంచత్ క్షుభిత చెలక్కబడి అంబూది పాల సముద్రం వర్ణన వర్ణించటం శోభైన అలంకారం మాత్రమేనయ్యా అన్న. మంత్రవేత్తలైన విద్వాంసులు మంత్రాలే నాలుకలుగా ఉన్న 3 అగ్నులు త్రేతాగ్నులలో హోమం చేసే పురోడాశమం అంటే బియ్యం పిండితో చేసిన రొట్టె, ఆజ్యం నెయ్యి మొదలైన వాటిని అగ్నిముఖంగా దేవతలకు అమృతంగా ఇస్తారు. ఇంకొకటి ఎవరుగా. అలాగే మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని తరచటం వల్ల అమృతం పుట్టింది అనటం చమత్కార కల్పన మాత్రమే అని గ్రహించు. యుద్ధయాత్ర నువ్వు దాటరాని ప్రతిబంధకం ఒకటి ఉంది కృష్ణ, అది చెప్తున్నా జాగ్రత్తగా విను. సహిష్యే శతమాంగాంసి మానోంత ఇది యత్వయా ప్రతీక్షం తత్ప్రతీక్షాయై పితృష్వంశ్రే ప్రతిశ్రుతం. ప్రతీక్షాయై ఉజ్జురాలైన పితృష్వస్తే పితృష్వశ్రీ అది అంటే మేనత్వ కోసం నీ యొక్క సూనోహు కుమారుడి యొక్క శతం
100 ఆగాంసి అపరాధాలను అసిహ్యే సహించగలను అని ఇతి అని యత్ ఏ త్వయా నీచేత ప్రతిశ్రుతం ప్రతిజ్ఞ చెయ్యబడిందో. అత్తా నీకేం భయం లేదు, నీ అబ్బాయిని, మా బామ్మర్ది, నా మేనత్త కొడుకుని 100 అపరాధాలు చేసేదాకా క్షమిస్తాను అని మీ అత్తకు మేనత్తకు వాగ్దానం చేశావే, అది ప్రతీక్షం పరిపాలించాలయ్యా నువ్వు ప్రతిజ్ఞ చేస్తే. అంతేగాని వెళ్ళి చంపేస్తానంటే నిన్ను పనికిరాని వాడుగా భావిస్తా, మాట తప్పిన వాడిగా. కనుక నీ కొడుకు 100 తప్పులను మన్నిస్తాను అని పూజ్యురాలైన మీ మేనత్త ఇష్టానుసారంగా ప్రతిజ్ఞ చేశావు ఇదివరకు. కనుక ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోక తప్పదు, లేకపోతే మహాదోషం కలుగుతుంది అబ్బాయి. కనుక జాగ్రత్త. అవును, ప్రతిజ్ఞ చేసింది నిజమే, కానీ వీడి యొక్క తలమీరిన పొగరుందే, రెచ్చిపోతున్నాడు. కనుక అది ఇప్పుడది విడవాల్సింది. కనుక మనం వాడు చాలా రెచ్చిపోతున్నాడు, పిచ్చరెడ్డిపోతున్నాడు. ఆగడాలకి వాటికి అంతు లేకుండా పోయింది కదా. ఇంకా ఉట్టువి మీద నిలబడాలా, ఉట్టు తీసి గట్టిన పెట్టచ్చు కదా అని అంటావేమో. దానికి సమాధానం చెప్తున్నారు. తీక్ష్ణానారుం తుదా బుద్ధి కర్మశాంతం ప్రతాపవత్ నోపతాపి మనసోష్మ వాగేకావాంగ్మినః సతః అన్నారు. సతః సత్పురుషుడి యొక్క బుద్ధి తీక్ష్ణ చురుకైంది అవుతుంది. విద్ధి ఎరుగు తెలుసుకో. తదాసి అది అలాగే ఉండాలా, అలుతుందా? శస్త్రాల్లాగా మర్మభేదకంగా నా భవేత్ కాకూడదు. కర్మ వ్యాపారం అంటే పని. ప్రతాపవత్ తేజోవంతం శాత్ అవుతుంది. తథాహి అయినా శాంతం శాంతమైంది శాత్ అవుతుంది. మనః చిత్తం లేక మనస్సు సోష్మ అభిమానం చేత ఉష్ణమైంది, వేడి శాత్ అవుతుంది. తథాపి అలానే ఉపతాపి అగ్నిలాగా బాధి పెట్టేది నశ్యాత్ కాదయ్యా. వాంగ్మినః వక్త అయిన సతః సత్పురుషుడి యొక్క వాక్ మాట ఉందే, ఏకా ఒక్క విధమైందే స్యాత్ అవుతుంది. ఒకసారి మాట ఇస్తే నిలబెట్టుకోవటమే. అది సమయం రాకుండానే శిశుపాలుడి చంపడం అవశ్యమని కూడా చెబుతాను. అలా మేనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడం కాదు, సమయం వస్తే వేసేయటమే. అది స్వయం కృత ప్రసాదస్య తస్యాహ్నో భానుమానివ సమయావధిమప్రాప్య శాంతాయాం నాంతాయాలం భవానపి. 110వ శ్లోకం. అనహనగా పగటి యొక్క అంతాయ చివర సమాప్తి కోసం భానులోని సూర్యుడిలాగా స్వయంగా కృతప్రసాద చేయబడిన అనుగ్రహం కలవ తాను కలగచేసిన వెలుతురు గల తస్య ఆ శిశుపాలుడి యొక్క అంతాయా సంహారం కోసం సమయావధి నియత కాలము యొక్క సమాప్తిని అప్రాప్య పొందక భవానపి నువ్వు కూడా నాలం సమర్థుడవి కావు. అంటే వాడి చావు వాడి చేత్తో తెచ్చుకోనేదాకా నువ్వు ఓపిక పట్టాలి. తాను వెలుతురును ఇచ్చి పగటిని చేసే
పగలింటి దొర అయిన సూర్యుడు తన కాలం గడవనిదే ఆ పగటి కాలాన్ని ముగిసి వెళ్ళిపోడు, అలాగే ఉంటా. అలాగే నీ అంతట నువ్వే అనుగ్రహించి మీ మేనత్త కొడుకు వరమిచ్చి ఆ శిశుపాలుడి ప్రతిజ్ఞాకాలం పూర్తి అయ్యేదాకా నువ్వు సహించకుండా నీ అకాల ప్రయత్నం వ్యర్థంగా చేస్తే అపకీర్తే కానీ నీకేమి శోభ కానీ లాభం కానీ లోకంలో ఉండదు. అలా అయితే వీణ్ణి ఉపేక్షించి ఊరుకోవాలా? కాదు అని కూడా ఆయనే చెప్తున్నాడు బుద్ధుడు. రాజనీతిజ్ఞత అంటే ఏమిటో మనకి శిశుపాల వధ కావ్యంలో మాఘమహాకవి అద్భుతంగా చెప్పారు. కృత్వా కృత్య విదస్తీర్ణే శ్వంతః ప్రణిధయః పదం విదాం కుర్వంతు మహత స్థలం విద్విష దంభసః కృతవిదుః కృతవిదః కార్యవేత్తలైన శాస్త్రవేత్తలు ప్రణిధయః గూఢచారులు తీర్థేషు మంత్రాది అనుష్ఠాన స్థానాలలో రేవులలో అంతః లోపల పదం స్థానాన్ని పాదక్షేపాన్ని కృత్వా చేసి మహతః దురవగాహమైన పూజ్యమైన విద్విష దంభసః శత్రువని జలము యొక్క తలం స్వరూపాన్ని ప్రమాణాన్ని విదాం కుర్వతు తెలుసుకోండి. నీటిలో దిగి లోతెంతో తెలుసుకొని అప్పుడు ఏం చెయ్యాలో అలా చేస్తారు. విచక్షులైన వారు, విచక్షణ కలవ అంటే సదసద్వివేక లక్షణం ఉన్నవా, రేవులలో లోపలగా కాలు పెట్టి నీటి యొక్క లోతు ముందు ఎలా ఉందో కనిపెట్టి అప్పుడు స్నానం చేస్తారు. కార్యజ్ఞానం కల చారులు వాళ్ళ మంత్రాధ్యస్థ ఆ దశస్థానాలలో అంటే రేగుల వల్ల చారుల వల్ల విషయాలు సేకరణ చేసి అంతఃప్రదేశం చేసి దుర్వగాహనమైన శత్రువు యొక్క స్వరూపాన్ని కనిపెట్ట. కనుకనే గూఢచారులను పంపి శత్రువుల యొక్క గుట్టుమట్టు ముందు కనుక్కోవాలరా, ఆ తర్వాతే నీ ప్రతాపం అన్నా. ఇది అవసరమైన విధి విధానమయ రాజనీతిలో అంటూ అన్నాడు. అనక్షోత్తర పదన్యాస సద్వృత్తి సన్నిబంధన శబ్ద విజ్ఞేన శబ్ద విజ్ఞేవ నో భాతి రాజనీతిరపస్పస. అనుక్షోత్తర పదన్యాస నీతి శాస్త్రానికి విరుద్ధమైన పద ప్రక్షేప్య స్వల్ప వ్యవహారమేదీ లేని వెలవబడని సూత్రాల అక్షరాలు కలగ ఇస్తి ఉపసంఖ్యానం అనే మాటలు అక్కర్లేకుండానే సూత్రాక్షరాల అంతరార్థం తెలియచేస్తూ న్యాసం అనే వృత్తి వ్యాఖ్యాన గ్రంథం. సద్వృత్తి సత్ చక్కగా చారుల ద్వారా శత్రురాజుల యొక్క ఆనుపానులు గుట్టు వాళ్ళ బలాబలాలు అన్నీ శత్రుమిత్రులు వాళ్ళ ఆయుధ సంపత్తి ఇవన్నీ తెలుసుకోవటం మాత్రమే కాదయ్యా, భేదాన్ని కూడా పుట్టించాలి. వాడి మిత్రులలో భేదం కలిగిస్తే వాడు బలహీనుడవు. అప్పుడు నీ పని తేలిగ్గా నెరవేరుతుందయ్యా, కనుక ఆ పని చెయ్యి. అజ్ఞాత దోషై
రుద్ధోషో భయ వేతనై భేజ్యా శత్రోరభివ్యక్త శాసనై సామవాయికా అజ్ఞాత అంటే తెలియబడని పరుల చేత శత్రువుల చేత తెలియబడని దోషై తమ మర్మాలు కలిగిన వాళ్ళు అంటే మనలోని గుణదోషాలు అవతల వాడు తేలిగ్గా పట్టేస్తాడు, ఎవరినో పంపి తెలుసు. దోషజ్ఞై పరుల మర్మాలు తెలిసిన వాళ్ళు అభివ్యక్త శాసనై అభివ్యక్త భేజ్యుల ఎదట ప్రకటింపబడిన శాసనై కూట శాసనాలు కలవాడు అంటే మాయోపాయాలు కలవాడు. ఉభయ వేతనై రెండు వైపుల ఉంటారు గోడజాలు. నీకుంటే వాళ్ళ గుండ్రా వాళ్ళేం తక్కువ తెల్ల కనుక శత్రోహు విరోధి యొక్క వాయిక సంఘ సమిక్షులు మంత్రి మొదలైనవ ఉద్దూష్య దూషింపచేసి భేజ్య వేరు పరచదగినవ. శత్రురాజులకు ఎవడు మంత్రాంగం నడుగుతున్నాడు ఆ రాజుకి మంత్రికి ఒక భేదం కలిగించి అతన్ని సమర్థించే వాళ్ళకి మధ్య భేదం కలిగింది కనుక భేదం చాలా ముఖ్యమయ్యా యుద్ధంలో. ఇది రాజనీతే కొత్తదేం కాదు. అంతేకాదయ్యా కృష్ణ, మనం పంపించిన గూఢజాలు శత్రుపురాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన వద్ద నుండి కాక వాళ్ళ వద్ద నుండి కూడా జీతాలు తీసుకుంటూ తమ మర్మాలను బయల్పడనీయకుండా అక్కడి వాళ్ళ మర్మాలన్నీ తెలుసుకుంటూ ఆ రాజుతో వాడి మంత్రులు మొదలైన పరివారంతో చాడీలు చెబుతూ వాళ్ళు వ్రాసినట్లే కొన్ని అపనమ్మకాలు పుట్టిస్తూ అలాగే వాళ్ళ వ్రాతలు అలా సృష్టించి చూపుతూ వాళ్ళలో వాళ్ళకి భేదాలు కలిగినట్లుగా చెయ్యాలి. ఇదే కౌటిల్యం చాణక్యని. పాండో ఈ పద్యం ఇక్కడ శ్లోకం పోయింది బాగా అర్థం. పాండురాజు యొక్క సుతే కొడుకైన ధర్మరాజు భవతి పూజ్యుడైన నీయందు సవిశేషం అతిశయంగా భక్తిని తన్వతి సతి చేస్తుండగా అంటే నువ్వే దుక్కు అని వాళ్ళంతా పాండవులు భావిస్తుండగా తరళాహ చంచలం ఉత్సరిణ ద్వేషం కలవారై అది శత్రువుడు స్వయం తమంతట తామే వైరాయితార విరోధం కలిగిస్తారా. జాగ్రత్త. ధర్మరాజు యజ్ఞకాలంలో అతి భక్తివంతుడై జగత్పూజ్యుడవైనటువంటి నిన్ను అందరిలో చాలా గౌరవంగా పూజిస్తారు. అది చూసి ఓర్చలేక చంచలులైనటువంటి నీ విరోధులు కలహానికి బయలుదేరతారు. అప్పుడు నీకు అదునవుతుంది, తేలికవుతుంది. అందరికీ వైరం వస్తుందా మన మీద అంటారేమో, అలా కాదు అని కూడా చెప్పారు. ఆత్మవిదో వివక్ష్య మధ్యే సహ సంవృద్ధియుజోపి భూభుజస్యు బలిపుష్టకులాది వాణ్యపుష్టై పురుధ గస్మాదచిరేణ భావితాతై. ఇక ఈ వివక్ష మధ్య శత్రువుల లోపల మధ్య సహ సంవృద్ధియుజో శిశుపాలుడితో కూడా పెరిగిన వాళ్ళయి ఏ భూభుజ
చతుర్భుజ రాజులు ఆత్మవిద ఆత్మవేత్త స్యు అవుతారో తై ఆ రాజుల చేత్ బలిపుష్ట కులాత్ కాకుల గుంటె బలిపుష్టం అంటే కాకుల గుంపు నుండి అన్యపుష్టైరివ అంటే కోకిలను వేరు చేసినట్టుగా అచిరేనా అప్పుడే దగ ఆ సమయంలో తస్మాత్ ఆ శత్రువుల మధ్య నుండి పృథక్ అంటే పృథక్ భావిత వేరు అవుతారు కాబోతారు. ఈ శత్రుమండలిలో శిశుపాలుడికి బలగమై అంటే వాడి వెన్నుదన్నుగా ఉండి ఉన్న తత్వవేత్త అభిజాత్యం కలవాడు అయిన రాజులు కోకిలలు కాకుల గుంపులో నుండి వేరై వీడిపోయినట్లుగా ఆ శత్రువుల గుంపు నుండి వేరుపడి అప్పుడు మనలో కలుస్తాం. మనమేమి భేదోపాయం కల్పించక్కర్. నీకు ధర్మరాజు అత్యున్నతమైన గౌరవం సభా గౌరవానికి నిన్ను పూజ చేస్తే కొంతమంది సహించని వాడు వాళ్ళ పక్షంలో ఉంటే నిన్ను పూజించే మిగతా రాజులంతా మన పక్షానికి ఆటోమేటిక్గా వస్తారా. కనుక వాడు బలహీనుడవుతాడు, చంపడం చేయదు. ఇక పర్యవసానాన్ని ముగిస్తూ ఆశీర్వదిస్తున్నాడు పెద్దవాడిగా ఉద్ధవుడు. సహజ చాపల దోష సముద్ధత చలిత దుర్బల పక్ష పరిగ్రహ తవ దురాసద వీర్య విభావతౌ శలభతాం లభతా అసుహృద్గుణ సహజ చాపల దోష సముద్ధత సహజ స్వాభావికమై చాపల్యం లేక దుర్వినయం నిలకడలేని దోషం చేత సముద్ధత గర్వించిన చలిత దుర్బల పక్ష పరిగ్రహ. చలిత అంటే స్థిరం లేని, దుర్బల బలం లేని, పక్ష సహాయం రెక్కల యొక్క పరిగ్రహ స్వీకారం కల అసుహృద్గణ శత్రువర్గం తవ నీ యొక్క దురాసద వీర్య విభావసౌ దురాసద దుస్సహమయ వీర్య తేజస్సనే విభావసౌ అగ్నిలో శలభతా మిడుతల దండులాగా లభతా మాడిపోతారాను అనుకోకుండా అంత మేలు జరుగుతుంది. స్వాభావికమైన దుర్వినయంతో పాటు గర్వాంధులై ఉంటారు ఊడతారు అనే దుర్బలమైన సహాయ సంపత్తి గల ఆ శత్రువులు దుస్సహమైన నీ వీర్యాగ్నిలో స్థిర వృత్తి లేక దుర్బలులై రెక్కలు గల మెడతలగా అగ్నిలో పడి చచ్చిపోయినట్టు చచ్చిపో. నువ్వేం పెద్ద శ్రమ పడకలు. వీజీ అంటారు ఈ మధ్యలో. ఈజీగా వాడిని జయించవచ్చు. అతి నిశకలితార్థమౌద్ధవీం వాచమేనామనుగత నయమార్గాం అర్గళాం దుర్నయస్య జనితముదముదస్తాదుచ్చకై రుచ్ఛ్రితో స్థల నియత నిషన్న శ్రీశ్రుతాం శుశ్రువాన్ సహ. ఇది శ్రీమాఘకృతౌ శిశుపాలవధే మహాకావ్యే శ్రీపదలాంఛనే మంత్రవర్ణనం నామ ద్వితీయ సర్గ. మంత్రాంగం అన్నమాట. సహ ఆ కృష్ణమూర్తి ఇది ఇలా విషకలితార్థం వివేచన చేయబడిన అర్థం కలది అనుగత నయ మార్గం
అనుసరింపబడిన నీతి మార్గం కలదు. దుర్నయస్య దుర్నీతికి అర్గళాం నివారకమైంది. జనితముదం కృష్ణుడికి కలిగించబడిందో, సంతోషం కలిగిందో, ఉచ్ఛ్రితోరంస్తర నియత నిషన్న శ్రీశ్రుతాం ఉచ్ఛ్రిత ఉన్నతమైన వరస్థల వక్షస్థలములు నియత నిషన్న నిత్యం నివసించి ఉన్న లక్ష్మీ చేత శృతాం వినబడిన ఔద్ధవీం అంటే ఉద్ధవుడి సంబంధమైన ఈనాం ఈ వాక్యాన్ని శుశ్రువాన్ విన్నవాడై ఉచ్చకై ఉన్నతుడై ఉదస్తాత్ పీఠం నుండి లేచాడు. శ్రీకృష్ణమూర్తి తన వక్షస్థలంలో ఎప్పుడు వెడవకుండా నివసించి ఉండే లక్ష్మీ కాక మరెవ్వరినూ వినకుండా ఏకాంతంలో విశదమైన నీతియుక్తమైన బలరాముడు చెప్పిన నీతి విరుద్ధాలకు ఖండనంగా ఉద్ధవ మహానుభావుడు చెప్పిన వాక్యాలను విని ఆనందించి పీఠం నుంచి లేచారు. ఇది 2వ సర్గ అయిపోయింది. రేపు 3వ సర్గలోకి ప్రవేశిస్తాం. నా దగ్గర వావిళ్ళ వారి ప్రకరణ మాఘుడి శిశుపాల వధ 20 సర్గల కావ్యంలో 3 సర్గలకే తెలుగు అర్ధతాత్పర్యాలు ఉన్నాయి. ఆ 3 సర్గల తర్వాత ఏం చేయాలో తెలియదు. వచనమాఘం ఉంది, అది చేద్దాం అనుకుంటున్నా. మీ దగ్గర ఎవరి దగ్గర ఈ మిగతా సర్గలు తెలుగు అర్ధతాత్పర్యాల్లో ఉంటే 1-2 రోజుల్లో నాకు పంపిస్తే కృతజ్ఞతగా ఇది పూర్తి చేసి మళ్ళా మీకు భద్రంగా చేర్చగలవాడును అని విన్నవిస్తూ ఇవాటితో స్వస్తి.